తోనూ సంతోషముతోనూ పొంగి పొర్లేటువంటి అనుభవంలోనికి ప్రభు తీసుకువెళ్తారని నేటి దినమున మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసు ప్రభువా, నీ గణనాం బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచెదవు, నా నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొరలేదనే రీతిగా మీరు సెలవిచ్చినటువంటి వాక్కును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అనేకమంది కుటుంబాల్లో ప్రభా, అనేకమంది సమస్యల చేత ఇదిగో ప్రభా సంతోషము సమాధానం లేక కుటుంబంలో ప్రభా పతనమైపోయిన సమయంలో ఎటు వెళ్ళాలో తెలియనటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాలకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే నా యొద్దకు వస్తారో నేను వారి యొక్క హృదయంలో వ్యాధం తీసివేసి వారి జీవితంలో సంతోషము సమాధానాన్ని పొంగిపోలేటువంటి అనుభవంలోనికి నేను తీసుకువెళ్తానని ప్రభా మీరు సెలవిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఈ మాటలు విషయ బిడ్డలందరూ ప్రభా, ఎంతమంది అయితే నీ యొద్దకు రావాలని ఆశపడుతున్నారు, ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ మందిరంలో చేరి నేను స్తుతిస్తూ ఉండగా, నేను ఆరాధిస్తూ ఉండగా ప్రభా నీ ఆత్మను ప్రభా ప్రతి ఒక్క హృదయంలో ప్రతి ఒక్క కుటుంబంలోనికి నడిపించి ప్రతి జీవితమును కూడా వెలిగించి ప్రతి ఒక్క బ్రతుకును కూడా మీరు మార్చి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.